నమస్కారం ధనుస్సు రాశి జాతకులారా, ఈ వీడియోలో నేను మీకొక ముఖ్యమైన విషయం గురించి చెప్పబోతున్నాను. మీరు జాగ్రత్తగా ఉండాల్సిన ఒక అంశం గురించి చెప్పబోతున్నాను. ఆ విషయంలో మీరు జాగ్రత్తగా లేకపోతే మీ చేజేతులా మీ అదృష్టాన్ని మీరే జారవిడుచుకున్నవారవుతారు. కాబట్టి ఎండింగ్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు విషయంపై పూర్తి క్లారిటీ అనేది వస్తుంది. అలాగే జై మాతాజీ అని కామెంట్ బాక్స్లో రాసిన వారికి ఆ దుర్గా అమ్మవారి యొక్క కృపాకటాక్షాలు ఎల్లవేళలా తోడుగా ఉంటాయి. అలాగే ఇదివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వ్యక్తులు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ రాశికి సంబంధించి ఎన్నో ప్రత్యేకమైన వీడియోలను ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకుని వస్తాను. మీ జాతక ఫలితాలను, మీ దినఫలాలను, మీ జీవితంలో జరగబోయే అద్భుతమైన సంఘటనలను, అలాగే మీరు పాటించాల్సిన నియమాలను, మీ జీవితంలో మీ మంచి కోసం ఏం చేయాలో చెప్పే విషయాలను ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకుని వస్తాను. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అప్డేట్స్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ధనుస్సు రాశి జాతకులారా, మీరు జాగ్రత్తగా ఉండాలి. మే నెల చివరి వారం మీ జీవితంలో చాలా కీలకం కావచ్చు. ఈ సమయంలో మీరు చేసే ఒక చిన్న తప్పు కూడా మీ అదృష్టాన్ని మార్చేసే అవకాశముంది. అందుకే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మే చివరి వారం ధనుస్సు రాశి వారికి గ్రహస్థితులు మారుతున్న సమయం. ఈ సమయంలో మనం ఇచ్చే వస్తువులు కాని, తీసుకునే వస్తువులు కాని కేవలం వస్తువులు కాదు, అవి శక్తి మార్పిడిగా భావించాలి. ఈ సమయంలో మీ దగ్గర ఉన్న ఒక ప్రత్యేకమైన వస్తువు మీ అదృష్టానికి ఒక కీలాగా పనిచేస్తుంది. ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మీ వ్యాలెట్ని కాని, అంటే పర్సుని కాని, మీరు ధరించే గాజులు కాని, లేదా మీరు కట్టుకున్న తాయిత్తులు కాని, మీ వ్యక్తిగత పూజా వస్తువులు కాని ఇవేవీ ఇతరులకు ఇవ్వకండి. ఎందుకంటే ఇవి మీ లక్ష్మీ శక్తి, అదృష్ట శక్తి, రక్షణ శక్తిని సూచిస్తాయి. అయితే ఇస్తే ఏమవుతుంది అనే అనుమానం చాలా మందికి కలగవచ్చు. ఈ వస్తువులు ఎవరికైనా ఇవ్వటం ద్వారా, అంటే ప్రత్యేకమైన సమయంలో, మీరు ఏ సమయంలో ఇవ్వకూడదో అటువంటి సమయంలో ఇవ్వటం ద్వారా ఆర్థిక స్థిరత్వం తగ్గిపోతుంది, అనవసర ఖర్చులు పెరుగుతాయి, అవకాశాలు చేతి నుండి జారిపోతాయి, మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఈ వస్తువులను ఎవరికీ ఇవ్వకండి. ఎందుకు ఇవ్వకూడదు, అలాగే మీరు ఎటువంటి నియమాలు పాటించాలి అనే విషయాలను ముందు మనం తెలుసుకుందాం. మీరు ఇప్పటికే ఎవరికైనా ఇచ్చి ఉంటే భగవంతుణ్ణి ప్రార్థించండి. శనివారం రోజు ఎవరికైనా సరే పేద వ్యక్తికి దానం చేయండి. ఇంట్లో దీపం వెలిగించండి. ఓం గురవే నమః అని జపించండి. ఇవి మీ శక్తిని తిరిగి సమతుల్యం చేస్తాయి. ముఖ్యంగా మే చివరి వారంలో ఈ వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికీ ఇవ్వకూడదు. ధనుస్సు రాశి వ్యక్తులారా, ఈ వీడియోని మీరు చూస్తున్నారంటే ఇది సాధారణమైన విషయం కాదు. మే నెల చివరి వారం మీ జీవితంలో ఒక కీలకమైన మార్పు తీసుకుని రాబోతున్నట్లు జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ సమయంలో మీరు చేసే ఒక చిన్న తప్పు కూడా మీ అదృష్ట ప్రవాహాన్ని మార్చేయగలదని పండితులు సూచిస్తున్నారు. ఇంకా ముఖ్యంగా ఈ సమయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యేకమైన వస్తువులను ఎవరికీ ఇవ్వకూడదు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో మీరు తీసుకోవలసిన ఒక రక్షణ చర్య గురించి కూడా చెబుతాను. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి నెలలో కొన్ని రోజులు చాలా శక్తివంతంగా ఉంటాయి. అందుకే మే నెల చివరి వారం ఒక ప్రత్యేకమైన సమయం. ఈ సమయంలో గ్రహాల స్థితి మారుతుంది, శక్తి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది, మన నిర్ణయాలు జీవితంపై ఎక్కువగా ప్రభావం చూపుతాయి. ధనుస్సు రాశివారికి ఈ సమయం మరింత సున్నితంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రాశివారు సాధారణంగా ధైర్యంగా, వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు. కాని ఈ వారం ఆ వేగం కొన్ని సందర్భాల్లో తప్పుదోవ పట్టించవచ్చు. ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మీ పర్సుని కాని, వ్యాలెట్ని కాని, వ్యక్తిగత పూజా వస్తువులని కాని, ప్రతిరోజు వేసుకునే గాజులు, తాయిత్తులు, వీటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికీ ఇవ్వకూడదు. ఇవి మీ జీవితంలోని 3 ముఖ్యమైన శక్తులను సూచిస్తాయి. 1 ఆర్థిక శక్తి, 2 రక్షణ శక్తి, 3 అదృష్ట శక్తి. ఈ సమయంలో ఈ వస్తువులు ఇతరుల చేతికి వెళ్తే మీ శక్తి ప్రవాహం తాత్కాలికంగా అస్థిరం కావచ్చు. జ్యోతిష్య నమ్మకాల ప్రకారం ఈ సమయంలో ఇలాంటి వస్తువులు ఇవ్వటం వల్ల అనవసర ఖర్చులు పెరుగుతాయి, డబ్బు నిలువ లేకుండా పోతుంది, అవకాశాలు ఆలస్యమవుతాయి, మానసిక ఒత్తిడి పెరుగుతుంది, నిర్ణయాల్లో గందరగోళం రావచ్చు. ఇవి శాశ్వత సమస్యలు కావు, కాని తాత్కాలిక శక్తి అసమతుల్యంగా భావిస్తారు. ఈ కారణంగా పెద్దలు ఎప్పుడూ చెబుతూ ఉంటారు, శక్తి ఉన్న వస్తువులను ప్రతి ఒక్కరికి ఇవ్వకూడదని. మన పూర్వీకులు ఒక విషయాన్ని నమ్మేవారు, ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేకమైన శక్తి వలయం ఉంటుంది. మన దగ్గర ఉండే కొన్ని వస్తువులు ఆ వలయాన్ని బలపరుస్తాయి. ఉదాహరణకి మన పర్సు మన ఆర్థిక ప్రవాహాన్ని సూచిస్తుంది. మన పూజా వస్తువులు మన ఆధ్యాత్మిక రక్షణను సూచిస్తాయి.
మన తాయెత్తులు మన నమ్మక శక్తిని సూచిస్తాయి. ఈ వస్తువులు ఇతరుల చేతికి వెళ్తే ఆ శక్తి కొంతకాలం అస్థిరంగా మారవచ్చు. ఆధ్యాత్మిక గ్రంథాలు ఈ విషయం గురించి చాలా స్పష్టంగా చెబుతున్నాయి. ఈ సమయంలో ధనుస్సు రాశివారు కొన్ని విషయాలు పాటిస్తే చాలా మంచిది. కొత్తగా పెద్ద నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. 2-3 రోజులు ఆగండి. డబ్బు లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా ఎవరికీ వ్యక్తిగత వస్తువులు ఇవ్వకండి. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూడండి. ఇంకా ముఖ్యంగా ఉదయం 5 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చొని మీ శ్వాసపై దృష్టి పెట్టండి. ఓం గురవే నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఇవి మనస్సును స్థిరపరచడంలో సహాయపడతాయి. ఈ వీడియోలో నేను చెప్పిన విషయం కేవలం భయం కోసం కాదు, ఇది ఒక గుర్తు. మనం ఉపయోగించే వస్తువులకి కూడా ఒక భావోద్వేగ శక్తి ఉంటుంది. మనం తీసుకునే నిర్ణయాలు మన జీవితంపై ప్రభావం చూపుతాయి. జాగ్రత్తగా జీవించటం అంటే భయపడటం కాదు, అవగాహనతో ఉండడం. ధనుస్సు రాశివారు సాధారణంగా మీరు ధైర్యవంతులు, కాని ధైర్యం అంటే జాగ్రత్త లేకపోవటం కాదు, సమతుల్యం పాటించటం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ధనుస్సు రాశికి అధిపతి గురుగ్రహం. గురుగ్రహం అంటే జ్ఞానం, అదృష్టం, ధర్మం, విస్తరణ. కాని ప్రతి గ్రహానికి మంచి మరియు సవాలు రెండూ ఉంటాయి. మీ చివరి వారం సమయంలో కొన్ని గ్రహాల మార్పుల వల్ల నిర్ణయాల్లో వేగం పెరగవచ్చు. భావోద్వేగాలు ఎక్కువగా ప్రభావితం కావచ్చు. చిన్న విషయాలు పెద్దవిగా అనిపించవచ్చు. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ధనుస్సు రాశివారు త్వరగా నమ్మటం లేదా త్వరగా నిర్ణయం తీసుకోవటం వంటి పొరపాట్ల కారణంగా కూడా నష్టపోతారు. జాగ్రత్తగా ఉండండి. మన పూర్వీకులు చెప్పిన విషయం ప్రకారం ప్రతి వ్యక్తి చుట్టూ ఉన్న శక్తి కవచం బలంగా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అవకాశాలు సులభంగా వస్తాయి. సంబంధాలు సజావుగా సాగిపోతాయి. కాని కొన్ని సందర్భాల్లో ఒత్తిడి, ఆందోళన, తప్పుడు నిర్ణయాలు ఈ శక్తి కవచాన్ని బలహీనంగా చేస్తాయి. అందుకే ఇటువంటి వస్తువులు వ్యక్తిగతంగా ఉంచుకోవాలని చెబుతారు. ఇవి నిజంగా మాయాశక్తులు కాదు, కాని మన మనసు వాటికి ఇచ్చే విలువ వల్ల దాని ప్రభావం అనేది ఉంటుంది. అయితే దీనికి సంబంధించి మీకొక చిన్న ఉదాహరణ చెబుతాను. ఒక చిన్న ఊర్లో ధనుస్సు రాశికి చెందిన ఒక వ్యక్తి ఉండేవాడు. అతను చాలా సంతోషంగా జీవించేవాడు. కాని ఒకసారి అతను తన దగ్గర ఉన్న పర్సును తన స్నేహితుడికి తాత్కాలికంగా ఇచ్చాడు. కొన్ని రోజుల తర్వాత అతను గమనించింది ఏంటంటే అతనికి ఖర్చులు పెరిగాయి. పనులన్నీ కూడా ఆలస్యమవుతున్నాయి. మనసు అస్థిరంగా ఉంది. అతను భయపడిపోయాడు. కాని తర్వాత పెద్దవారు అతనికి చెప్పారు, ఇది శాపం కాదు, ఇది నీ మనసు యొక్క అస్థిరత అని. అతను ధ్యానాన్ని ప్రారంభించాడు. రోజు కొన్ని నిమిషాలు ప్రశాంతంగా కూర్చున్నాడు. కొద్ది రోజుల్లోనే అతను మళ్లీ సాధారణ స్థితికి వచ్చాడు. ఈ కథ మీకు చెబుతున్న విషయం ఏమిటంటే మన జీవితం ఎక్కువగా మన మనసు మీద ఆధారపడి ఉంటుంది అని. జీవితంలో 2 విషయాలు చాలా ముఖ్యమైనవి. ఒకటి మానసిక స్థితి. మనం ఎలా ఆలోచిస్తున్నాం, మనం ఎంత ప్రశాంతంగా ఉన్నాం అనేది చాలా ముఖ్యం. ఇక రెండవది నమ్మకం. మనం ఏది నమ్ముతున్నాం, ఏది మనకు శక్తిని ఇస్తుంది అనేది. జ్యోతిష్యం అనేది ఎక్కువగా నమ్మక వ్యవస్థలో భాగం. ఇది మార్గదర్శకంగా ఉపయోగపడుతుంది, కాని భయం కోసం కాదు. ధనుస్సు రాశివారు సాధారణంగా మీరు ధైర్యంగా ఉంటారు, కాని కొన్నిసార్లు ఆలోచనలు ఎక్కువగా తీసుకుంటారు. అందుకే ఈ సమయంలో ప్రశాంతత, జాగ్రత్త, సమతుల్యం ఇవి చాలా ముఖ్యం. ఉదయం 2-3 నిమిషాలు సూర్యుణ్ణి చూడండి. నీరు ఎక్కువగా తాగండి. ఇంట్లో దీపం వెలిగించండి. ఓం గురవే నమః అనే మంత్రాన్ని జపించండి. శుభప్రదమైన ఫలితాలు చూస్తారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం వల్ల, ఇతరులకు వ్యక్తిగత వస్తువులు ఇవ్వటం వల్ల, కోపంలో మాట్లాడటం వల్ల, అవసరం లేని ఖర్చులు చేయటం ద్వారా మీరు కోరి కష్టాలు కొని తెచ్చుకుంటారు. అయితే జీవితంలో నిజమైన అదృష్టం అంటే ఏంటి అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. చాలామంది అనుకుంటారు అదృష్టమంటే డబ్బు, అదృష్టమంటే అవకాశాలు అని. కాని ఆధ్యాత్మిక దృష్టిలో అదృష్టమంటే మనసు ప్రశాంతంగా ఉండటం, మనం తీసుకునే నిర్ణయాలు సరిగ్గా ఉండటం, మన జీవితం సమతుల్యంగా ఉండటం. ధనుస్సు రాశి వారికి ఈ కాలం ఒక గుర్తును ఇస్తుంది. వేగం కాదు, అవగాహన ముఖ్యం అని. భయం కాదు, జాగ్రత్త ముఖ్యం అని. నమ్మకం ముఖ్యం కాని సమతుల్యం ఇంకా ముఖ్యం అని. ధనుస్సు రాశి జాతకులారా, మన జీవితంలో ప్రతిరోజూ ఒకేలా ఉండదు. కొన్ని రోజులు చాలా ఉత్సాహంగా అనిపిస్తాయి. పనులు సులభంగా పూర్తవుతాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాని మరికొన్ని రోజులు చిన్న విషయాలు కూడా భారంగా అనిపిస్తాయి. మనసు గందరగోళంగా ఉంటుంది. నిర్ణయాలు కఠినంగా అనిపిస్తాయి. ఆధ్యాత్మిక దృష్టిలో ఈ మార్పులను శక్తి తరంగాలుగా భావిస్తారు. మే చివరి వారం ధనుస్సు రాశి వారికి అలాంటి ఒక సున్నితమైన సమయం అని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఇది భయపడాల్సిన విషయం కాదు, కేవలం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం మాత్రమే. పెద్దలు ఏం చెబుతున్నారంటే
కొన్ని సందర్భాల్లో మన జీవితంలో మార్పులు రాకముందే చిన్న చిన్న సంకేతాలు కనిపిస్తాయని. ఉదాహరణకు, వస్తువులు తరచుగా పడిపోవటం, ఏకాగ్రత తగ్గిపోవటం, చిన్న విషయాలకే కోపం రావటం, రాత్రులు ఎక్కువగా ఆలోచనలు రావటం. ఇవి తప్పనిసరిగా చెడు సంకేతాలు కావు, కాని మనసు అలిసిపోయిందని సూచించే సూచనలు కావచ్చు. ధనుస్సు రాశివారు, సాధారణంగా బయటకు మీరు బలంగా కనిపిస్తారు కాని లోపల చాలా విషయాలు ఆలోచిస్తూ ఉంటారు. అందుకే ఈ సమయంలో మీకు ఎక్కువగా విశ్రాంతి అవసరం. తక్కువ ఒత్తిడి, ప్రశాంతమైన వాతావరణం ఉండటం చాలా ముఖ్యం. ఆధ్యాత్మిక ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సాధన ఏదైనా ఉంది అంటే అది ధ్యానం. ధ్యానం అంటే కళ్ళు మూసుకొని కూర్చోటం మాత్రమే కాదు, మనసును నెమ్మదిగా, ప్రశాంతంగా చేయటం. రోజుకు కేవలం 5 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోండి. లోతుగా శ్వాస తీసుకోండి. మీ ఆలోచనలను గమనించండి. ఇది మనలో ఉన్న గందరగోళాన్ని తగ్గించటంలో సహాయపడుతుంది. ధనుస్సు రాశివారికి ఈ కాలంలో ధ్యానం చాలా ఉపయోగకరంగా ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. మీ చివరి వారం సమయంలో రాత్రి సమయం మీరు చాలా ప్రశాంతంగా గడపాలి. నిద్రకు ముందు ఎక్కువగా టెన్షన్ విషయాలు ఆలోచించకండి. మొబైల్ని ఎక్కువసేపు ఉపయోగించకండి. ప్రశాంతమైన సంగీతం వినండి. చిన్న ప్రార్థన చేయండి. ఇవి మనసుకు శాంతిని ఇస్తాయి. ఒకసారి ఒక వృద్ధుడు తన మనవడికి ఇలా చెప్పాడు, జీవితంలో మన అదృష్టం బయట కాదు, మన మనసులో ఉంటుంది అని. దానికి మనవడు, అదేంటి తాతయ్యా అని అడిగాడు. వృద్ధుడు నవ్వి చెప్పాడు, మనస్సు ప్రశాంతంగా ఉంటే చిన్న అవకాశం కూడా పెద్ద విజయమవుతుందని. మనస్సు గందరగోళంగా ఉంటే పెద్ద అవకాశం కూడా జారిపోతుందని. ఈ మాటలు ధనుస్సు రాశివారికి చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఈ రాశివారు పెద్ద కలలు కంటారు, కాని కొన్నిసార్లు ఆలోచనలు ఎక్కువగా తీసుకుంటారు. చాలామంది అనుకుంటారు అదృష్టమంటే అకస్మాత్తుగా డబ్బు రావటం, పెద్ద అవకాశాలు రావటం అని. కాని ఆధ్యాత్మికంగా చూస్తే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవటం, మనసు ప్రశాంతంగా ఉండటం, సంబంధాలు బాగుండటం, ఇవే నిజమైన అదృష్టం. ధనుస్సు రాశివారు ఈ సమయంలో ఒక విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి, భయం కాదు, సమతుల్యం ముఖ్యం అని. ఈ సమయంలో మీరు కొన్ని సులభమైన పనులు చేయండి. దాంట్లో మొదటిది సాయంత్రం దీపం వెలిగించటం. ఇది ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగిస్తుంది. రెండవది ఇంటిని శుభ్రంగా ఉంచటం. శుభ్రత అనేది మనసుపై మంచి ప్రభావం చూపుతుంది. ఇక మూడవది చిన్న ప్రార్థన చేయటం. ఏ దేవుడినైనా సరే భక్తితో ప్రార్థించండి. అలాగే నాలుగవది నీరు తాగటం, ఆరోగ్యం చూసుకోవటం. శరీరం బాగుంటేనే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఈ రోజుల్లో మన మనస్సును ఎక్కువగా ప్రభావితం చేసేది సోషల్ మీడియా. ఎక్కువగా పోలికలు, ఎక్కువగా భయపెట్టే వీడియోలు, నెగిటివ్ వార్తలు, ఇవి మన ఆలోచనలపై ప్రభావం చూపవచ్చు. ధనుస్సు రాశివారు ఈ సమయంలో నెగిటివ్ కంటెంట్ ని తక్కువగా చూడండి. ప్రశాంతమైన విషయాలు చూడండి. కుటుంబంతో సమయం గడపండి. ఈ వీడియోలో చెప్పిన విషయాల అసలు అర్థం ఏమిటంటే, ప్రతి వస్తువు కంటే మన మనసు చాలా ముఖ్యం. ప్రతి గ్రహానికంటే మన నిర్ణయాలు చాలా ముఖ్యం. ప్రతి భయానికంటే మన ఆత్మవిశ్వాసం ముఖ్యం. ఆధ్యాత్మికం అంటే భయపడటం కాదు, ఆధ్యాత్మికం అంటే అవగాహనతో జీవించటం. ధనుస్సు రాశివారు, మీ జీవితం చాలా విలువైంది. ఒక చిన్న భయం వల్ల మీ ధైర్యాన్ని కోల్పోకండి. జాగ్రత్తగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. మీ శక్తిని మీరే కాపాడుకోండి. ధనుస్సు రాశివారు, బయటకు మీరు చాలా ధైర్యంగా కనిపిస్తారు. ఎప్పుడూ నవ్వుతూ అందరితో కలిసిపోతూ ఉంటారు. కాని చాలా సందర్భాల్లో ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే మీలో నిజమైన ఆలోచనలు బయటకు వస్తాయి. రాత్రి నిద్రపోయే ముందు నా భవిష్యత్తు ఎలా ఉంటుంది, నేను తీసుకున్న నిర్ణయం సరైందేనా, ఎందుకు కొన్ని పనులు ఆలస్యమవుతున్నాయి అని ఎక్కువగా మీరు ఆలోచిస్తూ ఉంటారు. మీ చివరి వారం సమయంలో ఈ ఆలోచనలు మరింతగా పెరగవచ్చు. అందుకే ఈ సమయంలో మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవటం చాలా ముఖ్యం. మన జీవితంలో కొన్ని అలవాట్లు మన శక్తిని నెమ్మదిగా తగ్గిస్తాయి. ఉదాహరణకి, ఎక్కువగా కోపం రావటం. కోపం వచ్చినప్పుడు మన ఆలోచనలు గందరగోళంగా మారతాయి. ఇక అవసరం లేని పోలికలు, ఇతరులతో మన జీవితాన్ని పోల్చుకోవటం మనస్సును బలహీనంగా చేస్తుంది. నెగటివ్ మాటలు, నా వల్ల కాదు అనే మాటలు మన ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తాయి. ఇక చివరిది ఎక్కువ భయం. భయం వల్ల చిన్న సమస్య కూడా పెద్దదిగా అనిపిస్తుంది. ధనుస్సు రాశివారు, ఈ అలవాట్లను మీరు తగ్గిస్తే ఈ సమయం చాలా సులభంగా గడుస్తుంది. ఆధ్యాత్మికంగా చూస్తే ఉదయం సమయాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. ఉదయం లేవగానే ఫోన్ చూడకండి. మొదటి 5 నిమిషాలు ప్రశాంతంగా ఉండండి. లోతుగా శ్వాస తీసుకోండి. ఇది మన రోజు మొత్తం మీద మంచి ప్రభావం చూపుతుంది. ఈ చిన్న అలవాటు ధనుస్సు రాశి వారికి చాలా ఉపయోగపడుతుంది. కొన్ని ఇళ్లలోకి వెళ్లగానే ప్రశాంతంగా అనిపిస్తుంది. మరికొన్ని ఇళ్లలో ఒత్తిడి, కోపం, గందరగోళం అన్నీ అనిపిస్తాయి. దీనికి ప్రధానమైన కారణం ఇంట్లో ఉన్న వాతావరణం.
ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి, ఉదయం కిటికీలు తెరవండి, సాయంత్రం దీపం వెలిగించండి, ఇంట్లో పెద్దగా గొడవలు తగ్గించండి. ఇవి ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా మార్చడంలో సహాయపడతాయి. ఒక శిష్యుడు తన గురువును అడిగాడు, గురువుగారు, నా అదృష్టం ఎందుకు నన్ను దూరం చేస్తుంది అని. గురువు చిరునవ్వుతో ఇలా చెప్పారు, అదృష్టం నిన్ను దూరం చెయ్యదు, నీవే నీ మనసును భయాలతో నింపుకుంటున్నావు అని. శిష్యుడు ఆశ్చర్యపోయాడు. గురువు మళ్ళీ అన్నారు, నీ ఆలోచనలు ప్రశాంతంగా ఉంటే ప్రపంచం కూడా ప్రశాంతంగా కనిపిస్తుంది అని. ఈ మాటలు ధనుస్సు రాశి వారికి చాలా ముఖ్యమైనవి. అలాగే చాలామంది శని గురించి భయపడతారు. కాని ఆధ్యాత్మికంగా చూస్తే శని అంటే శిక్ష మాత్రమే కాదు, శని అంటే క్రమశిక్షణ కూడా. మన జీవితంలో కొన్ని పాఠాలు నేర్పించే శక్తిగా శనిని భావిస్తారు. అందుకే భయపడకుండా జాగ్రత్తగా ఉండండి, క్రమశిక్షణ పాటించండి, సహనంగా ఉండండి. అలాగే ధనుస్సు రాశి వారికి ఒక గొప్ప గుణం కూడా ఉంటుంది. వారు పడిపోయినా మళ్లీ లేచే ధైర్యం కలిగి ఉంటారు. ఎంత కష్టం వచ్చినా మళ్లీ ప్రయత్నిస్తారు, మళ్లీ ఆశ పెంచుకుంటారు, మళ్లీ ముందుకు సాగుతారు. అందుకే ఈ సమయం కూడా మీకొక చిన్న పరీక్ష మాత్రమే. మీరు గుర్తుంచుకోవలసినటువంటి 5 ముఖ్యమైన విషయాలు కూడా ఉన్నాయి. మొదటిది, భయపడకండి. ఈ వీడియో మీకొక మార్గదర్శకం మాత్రమే. రెండవది, ప్రశాంతంగా ఉండండి. మనసు ప్రశాంతంగా ఉంటేనే నిర్ణయాలు బాగుంటాయి. ఇక మూడవది, ఆరోగ్యాన్ని చూసుకోండి. నిద్ర, నీరు, ఆహారం చాలా ముఖ్యం. నాలుగవది, వ్యక్తిగత వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోండి. ప్రత్యేకంగా మీరు ఎక్కువగా ఉపయోగించే వస్తువులను ఎవరికీ ఇవ్వకండి. అలాగే వీడియోలో నేను చెప్పిన విధంగా మీ యొక్క పర్సుని కాని, వాలెట్ని కాని, అలాగే పూజకు సంబంధించిన వస్తువులని కాని, మీ యొక్క తాయిత్తులు, గాజులు, ఇటువంటి వస్తువులను ఎవరికీ ఇవ్వకండి. మంచి ఆలోచనలు పెంచుకోండి. పాజిటివ్ ఆలోచనలు మనలో ధైర్యాన్ని పెంచుతాయి. జ్యోతిష్యం మార్గం చూపవచ్చు కాని జీవితాన్ని నడిపేది మాత్రం మనమే. మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు ఎంచుకునే ఆలోచనలు, మీరు పెంచుకునే ధైర్యం, ఇవే మీ భవిష్యత్తును నిర్మిస్తాయి. ధనుస్సు రాశివారు ఈ విషయం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఏ గ్రహం కంటే కూడా మీ ఆత్మవిశ్వాసం చాలా పెద్దది. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ పరీక్షలు వస్తాయి. కాని ప్రతి పరీక్ష ఒక కొత్త బలం కూడా ఇస్తుంది. ధనుస్సు రాశివారు, మీరు బలహీనులు కాదు. మీ జీవితంలో వచ్చే ప్రతి సవాలును మీరు ఎదుర్కోగలరు. జాగ్రత్తగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, మంచి ఆలోచనలు పెంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ జీవితంలో ఉన్నటువంటి ధనుస్సు రాశికి సంబంధించిన స్నేహితులకి, కుటుంబ సభ్యులకి, బంధువులకి కూడా వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. మీకు తెలిసిన మంచి విషయాలను వారికి కూడా చెప్పటం ద్వారా ఆ భగవంతుడు మీకు ఖచ్చితంగా ఆశీర్వాదాన్నిస్తాడు. హరహర మహాదేవ్ అని కామెంట్ బాక్స్లో రాసిన వారికి ఆ మహాదేవుడి యొక్క కృపాకటాక్షాలు ఎల్లవేళలా తోడుగా ఉంటాయి. మీరు అనుకున్న లక్ష్యాలకు ఖచ్చితంగా మీరు రీచ్ అవుతారు. మీరు మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలు చూస్తారు. శుభం భవతు.